వేసవికాలం సెలవుల్లో కూడా పిల్లలు అమ్మమ్మలు నానమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరి బంధువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, మనం చెప్పేటటువంటి కథలు కూడా పలానా సాహస వీరుడు ఉండేవాడు, అలా చేశాడు ఇలా చేశాడు, నువ్వు కూడా ఆ విధంగా అవ్వాలి, నువ్వు కూడా ఒక సూపర్ హీరోగా మారాలి, నువ్వే ఒక హీరో, నువ్వు హీరోని నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు పలానా వాళ్ళని నువ్వు భవిష్యత్తులో కాపాడాలి, నీ ఊరిని కాపాడాలి, నీ ఇంటిని కాపాడాలి, నీ వాళ్ళందరినీ కాపాడాలి, ఇలా కథలుగా చెప్పుకోవడం మనం వింటున్నాం. అయితే అసలు లోకంలో ఉన్నటువంటి విద్య కంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మహోన్నతమైన దానిగా మనం బైబిల్ను భావిస్తాం. కనుకనే బైబిల్ను మన పిల్లలకు నేర్పించాలనుకుంటాం, అలాగే మనము కూడా నేర్చుకోవాలనుకుంటాం. మనము కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లలతో పాటు మనం కూడా ఇక్కడ తరగతుల్లో వచ్చి కూర్చుంటున్నాం, అంతే కదండి. ఎందుకంటే జయశాలి గారు మనకి ఏం నేర్పించారు? ఇది గుడి కాదు బడి, ఇది గుడి కాదు బడి. మరి ఈ బడిలో ఏం నేర్పిస్తారు? గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తారు. దేనికి సంబంధించినటువంటి పాఠాలు? ప్రతి దానికి సంబంధించినటువంటి పాఠాలు ఇక్కడే నేర్పిస్తారు. ప్రతి సమస్యను, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు ఎక్కడ నేర్పిస్తారు? ఇదిగో ఈ బడిలోనే నేర్పిస్తారు. మరి ఈ బడిలో మనందరం కూడా ఏ పుస్తకం చూసి నేర్చుకుంటున్నాం? బైబిల్ చూసే నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే మనం నేర్చుకుంటున్నాం.